శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నిత్య యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు, నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సూర్యోదయానికి ముందే నిద్ర లేచేందుకు ప్రయత్నించండి. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున 2 లేదా 3 గ్లాసుల గోరువెచ్చటి మంచినీటిని త్రాగండి. రోజూ అరగంట వ్యాయామం చేస్తే అది మనల్ని ఆ రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, నిద్రలేవడం కాకుండా దానికంటూ ఒక ఖచ్చితమైన సమయం పెట్టుకుని రోజూ అదే ఫాలో అవ్వండి. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలపాటు యోగాసనాలు వేయండి. తినడానికి ఓ పద్ధతుంది. కూర్చొనే తినాలి. అది కూడా స్పూన్స్తో కాకుండా చేతులతో తినడం అలవాటు చేసుకోవాలి. ఆహారాన్ని ఆదరాబాదరాగా మింగడం కాకుండా బాగా నమలాలి. తినేటప్పుడు గ్యాడ్జెట్స్ చూడడం, ఇతర విషయాలపై పరధ్యానం తగదు. ఆయా సీజన్లలో లభించే ఆకుపచ్చ కాయగూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. రాగులు, జొన్నలు వంటి చిరుధాన్యాలను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగునే తీసుకోండి. అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో ఖచ్చితంగా టీస్పూన్ నెయ్యి తీసుకోవడం మాత్రం మరవద్దు. అవసరం లేకున్నా మొబైల్తో కాలక్షేపం చేయడం, టీవీ చూడడం వంటివి తగ్గించుకుంటే మంచిది. రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టరు దగ్గరికి వెళ్లే అవసరం ఉండదు. రోజుకి ఒక తులసి ఆకు తింటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. రోజుకి ఒక గ్లాసు నిమ్మకాయ రసం త్రాగితే శరీరంలో కొవ్వుని తీసేస్తుంది. రోజుకి ఒక కప్పు పాలు త్రాగితే ఎముకలను దృఢంగా ఉంచుతుంది. రోజుకి 3 లీటర్ల నీరు త్రాగితే రోగాలు దరిచేరవు. త్రాగు నీటిలో కాస్త సోంపు కలిపి తాగినట్లయితే శరీరంలోని అధిక బరువును తగ్గిస్తుంది. నీళ్లలో నానబెట్టిన ఖర్జూరాలను పరగడుపున రోజూ 3 తింటే కొవ్వు కరిగిస్తుంది. ఎముకలను దృఢపరుస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరానికి కావాల్సిన ఐరను అందిస్తుంది. కేవలం 2 అరటిపండ్లు తింటే 90 నిమిషాలపాటు వ్యాయామం చేయగలిగేంత శక్తి వస్తుంది. నిద్రపోయే ముందు కీరదోసకాయలు తింటే ఉదయం లేచేటప్పుడు ఎంతో రిఫ్రెష్గా ఉంటుంది. ఎలాంటి తలనొప్పి ఉండదు. ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా వాడేవారికి ఎప్పటికీ ఎముకల బలం తగ్గదు. 2 పూటలా పచ్చి ఉల్లిగడ్డ మజ్జిగన్నంతో తినేవారు నిత్య ఆరోగ్యవంతులుగా రాణిస్తారు. 2 పూటలా ధనియాల కషాయం తాగుతుంటే మూత్రంలో వీర్యం పోవడం ఆగిపోతుంది. వాము నిప్పులపై వేసి ఆ పొగను మాటిమాటికి పీలుస్తుంటే జలుబు పూర్తిగా తగ్గుతుంది. ప్రతిరోజూ భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వల్ల జీర్ణశక్తి పెరగటమే కాకుండా రక్తం వృద్ధి చెందుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు బీట్రూట్ను తినడం వల్ల శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. ప్రతిరోజు నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. పెద్ద ఉల్లిపాయ, ఉప్పు కలిపి నూరి దాన్ని పంటికి వేసి రుద్దితే చిగుళ్ళు వెంట కారే రక్తం ఆగిపోతుంది. రోజూ 2 అంజీర పండ్లను భోజనానికి ముందు తింటే రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అల్లం రసంతో కాస్త తేనె కలిపి తిన్నట్లయితే రక్తమును శుభ్రపరుచును. తినే ఆహారంలో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు, వెల్లుల్లి కలిపి తిన్నట్లయితే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. పల్లీలు, బెల్లం కలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనత సమస్య తొలగిపోతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీల్లో రాళ్లు, ఎముకల పటుత్వం కోల్పోవడం, ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి. ఉసిరి లేదా త్రిఫలాతో కూడుకున్న నీటిని సేవించండి. వారానికి ఓ రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. ఉపవాసం ఉన్న రోజులో కేవలం నీటిని లేదా పండ్లను మాత్రమే సేవించండి. మీరు తీసుకునే భోజనంలో పులుపు, మిర్చి, మసాలాలు, చక్కెర, వేపుడు పదార్థాలను దూరంగా ఉంచండి. భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించండి. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులు ఉండేలా చూసుకోండి. మొలకెత్తిన గింజలు తరచూ తీసుకునేందుకు ప్రయత్నించండి. ఉదయం, రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పళ్ళు తోముకోవాలి. సమయానుసారం భోజనం చేయాలి. రాత్రి ఆలస్యంగా భోజనం చేయకండి. రాత్రి ఎక్కువసేపు మేలుకోకండి. దీంతో ఆరోగ్యం పాడవడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేసే అవకాశాలు ఎక్కువ. పైగా మరుసటి రోజు చేయాల్సిన పనులు ఆలస్యంగానే ప్రారంభమవుతాయి. మానసికంగా ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లయితుంది. ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకిష్టమైన సంగీతం లేదా పుస్తకపఠనం చేస్తే చాలా మంచిది.
రోజువారీ ఆహారంలో భాగంగా గుప్పెడు నట్స్ తీసుకోవడం మంచిది. ఉదాహరణకు ఉదయం పూట బాదం పప్పులు, వాల్నట్స్, మధ్యాహ్నం వేరుశనగ, జీడిపప్పులు వంటివి తీసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.